హాయ్ రా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా ఈరోజు అయితే డైలీ బ్లాగ్ అన్నమాట. ఇంకా చాలా రోజుల తర్వాత అసలు హెడ్ వాష్ అయితే చేశానన్నమాట. వారానికి ఒకసారే చేస్తాను, కాకపోతే మళ్ళీ ఈరోజు ఎందుకో తలస్నానం చేయాలనిపించింది. ఫుల్గా జలుబు అయిందని చెప్పాను కదా. వేడి వేడి నీళ్ళు వాయిలాకు అంటారు కదా, వాయిలాకు వేసుకొని చేసినాం అనుకోండి వెంటనే జలుబు అనేది తగ్గిపోతుంది అన్నమాట. అందుకనే ఇంకా జలుబు బాగుంది అనేసి నేనైతే వేడి నీళ్ళు బాగా మరిగేటి పోసుకున్నాను. అండ్ ఇంకొకటి, మనకు జ్వరం వచ్చినప్పుడు లేకపోతే జలుబైనప్పుడే అట్లా పోసుకుంటే మనకు రిలీఫ్గా అనిపిస్తుంది. కాకపోతే బాగా వేడి పోసుకున్నాం అనుకోండి జుట్టు అయితే ఖచ్చితంగా ఊడిపోతుంది అన్నమాట. నాకైతే సాయంత్రం పని చేసేటప్పుడు జుట్టు అయితే ఇట్లా ముడుచుకుంటా, ఎందుకంటే నాకు చికాకు అనిపిస్తుంది. జుట్టు ముడుచుకున్న తర్వాతనే ఇంకా పని అయితే స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట. ఇంకా ఈ రోజు అయితే ఇంకా వంట అది ఇది స్టార్ట్ చేద్దాం అనేసి ఇంకా సాయంత్రం 3 గంటలకే పని అయితే మొదలుపెట్టిన. పిల్లలిద్దరు అయితే టీవీ చూస్తున్నారు, నేనైతే ఇంకా తినేసి పని అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా కూర అయితే ఇంకా ఊడ్చి పెడుతున్నాను. చాలామంది ఏంటంటే పొద్దున్నే తోముకుంటారు, కానీ నాకైతే నా పని తీరే వరకే 12 అవుతుంది. ఇంకా తిని పడుకొని లేచినాక ఇంకా మళ్ళీ పని అయితే స్టార్ట్ చేస్తాయి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. ఇంకా మా ఇంటి పక్క వాళ్ళు అయితే నేరేడు పండ్లు అంటారు కదా, వాటిని అయితే ఇచ్చిళ్ళు అన్నట్టు. నా చిన్నప్పుడు అయితే బాగా తినేదాన్ని చెట్ల దగ్గరికి వెళ్ళి, కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వీటిని తింటున్నాను. ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయితే తిన్నా, ఆ రోజు తినబుద్ధి కాలేదు. కాకపోతే వీటి టేస్ట్ అయితే వెరైటీగా ఉంటుంది కదా, అసలు చప్పగా పుల్ల పుల్లగా వెంటనే కుతుకబడ్డట్టు అవుతుంది అసలు అవి తింటే. కానీ మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది నేరేడు పళ్ళు, కానీ తినడానికి అయితే నాకు అస్సలే ఇష్టం అనిపించాయి. మా పిల్లలైతే వాటిని చూసి ఏమనుకున్నారంటే ఇంకా గ్రేప్స్ అనుకున్నారు. గ్రేప్స్ అనుకొని తినాలనేసి ట్రై చేస్తే ఏమైందంటే వాళ్ళకి నచ్చలేదు టేస్ట్. మమ్మీ ఇవి గ్రేప్స్ కాదా అనేసి అడిగితే కాదమ్మా అనేసి చెప్పాను. ఇంకా వాళ్ళకి తినబుద్ధి కాక పక్కన పెట్టారు. నేను ఒక్కటి తిన్నా, అంతే తినబుద్ధి కాలేదు. తీసుకుపోయి అయితే కుర్దులేసినాయి ఇంకా బర్రెకి. తర్వాత ఈవినింగ్ అయితే టీ పెట్టుకొని బిస్కెట్స్ అయితే ముంచుకొని తింటున్నాము, నేను ఇంకా పాప అయితే. ఇంకా ఇప్పుడైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. క్యాప్సికమ్ ఇంకా టమాటా చపాతీ చేద్దామని చపాతీ చేసుకొని క్యాప్సికమ్ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. క్యాప్సికమ్ అంటే మా ఆయనకు అస్సలే ఇష్టం ఉండదు, కానీ తీసుకొస్తాడు. ఎందుకు తీసుకొస్తాడో అర్థం కాదు, నాకు కూడా అస్సలకే నచ్చదు. ఎగ్తో వండితే మంచిగా ఉంటుంది కాంబినేషన్, కానీ నాకు అస్సలు తినబుద్ధి కాదు అసలు ఎందుకో కానీ క్యాప్సికము. ఇక తెచ్చినప్పుడు ఏం చేస్తాం, వేస్ట్ చేయడం ఎందుకు అనేసి ఇంకా వండుతున్నాను అన్నట్టు. ఫ్రై లాగా చేసి కొంచెం మసాలాలు వేసినాం అనుకో తినడానికి మంచిగానే ఉంటుంది. అందుకోసం కొద్దిగా నూనె, ఆవాలు, జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి ఇంకా ఉల్లిగడ్డలు వేసిన తర్వాత అవి వేగిన తర్వాత కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇంకా తర్వాత క్యాప్సికమ్ టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకొని అవి ఉడికిన తర్వాత కొద్దిగా ఉప్పు, కారం వేసుకొని దగ్గరగా ఉడికేదాకా ఉంచుకోవాలి. క్యాప్సికమ్ చపాతీలోకి ఫ్రై లాగా చేస్తున్నా, ఇంకా ఎట్లుంటుందో ఏమో ఫస్ట్ టైం నేనైతే ట్రై చేయడం. ఇంకా కాకపోతే ఎగ్గుతో అయితే అప్పుడప్పుడు వండుతా, ఎగ్గుతో వండితే మంచిగానే ఉంటుంది. ఇట్లా వండితే ఎట్లుంటుందో ఇంకా నాకైతే తెలియదు, ఇప్పుడే చూస్తున్నాను. మేము ఇక్కడికి వచ్చి 5-6 సంవత్సరాలు అవుతుంది, కానీ ఒక్కసారి కూడా నేను బయటికి వెళ్ళి కూరగాయలే కానీ, సబ్బులే కానీ, సరుపులే కానీ, నాకు ఇంట్లో వస్తువులే కానీ తీసుకొచ్చింది ఎప్పుడూ లేదన్నమాట. గడప దాటడమే లేదు. ఇల్లేందో నేనేందో, ఏమైనా కావాలంటే మా ఆయనే తీసుకొస్తాడు ప్రతి ఒక్కటి. కాబట్టి కూరగాయలు ఏం తింటామో ఏం తినమో ఆయనకి ఏం తెలియదు అన్నట్టు. ఆయనకి ఏం నచ్చితే అవే పట్టుకొస్తాడు. ఇంకా మళ్ళీ తింటాడా అంటే అది కూడా లేదు, నువ్వు తింటావనే తీసుకొచ్చినా అని చెప్తాడు అన్నట్టు. ఇంకేం చెప్దాం, నేను కూడా తినను కదా, ఇంకా వేస్ట్ చేయడం ఎందుకు, అసలే పైసలు పెట్టి కొనుక్కున్నాము మళ్ళీ ధరిస్తుందా, నాకైతే అస్సలకే ధరియ్యదు పడేయాలంటే. కూర ఎక్కువైనా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటా, మా ఆయన అయితే వేడివేడిది అప్పుడే తింటాడు, కానీ నాకు అట్లా ధరియ్యదు పానం. ఇంకా ఇల్లు అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మసాలా అన్నమాట. మీ దగ్గర చికెన్ మసాలా అన్న, మటన్ మసాలా అన్న ఏమన్నా ఉంటే మసాలాలు వేసుకుంటే కొంచెం టేస్ట్ మంచిగా ఉంటుంది. నేనైతే చికెన్ మసాలా అందుబాటులో ఉంటే అదే వేస్తున్నా అన్నట్టు. ఇక కాకపోతే ఏంటంటే ఫుడ్ అనేది వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు అన్నట్టు. మా ఆయనకైతే అట్లా కాదు, వేడివేడిదే తింటాడు అన్నట్టు. నేను 2-3 రోజులైనా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటా. ఎందుకు తింటానవే పారేయక అని తిడతాడు. ఇక ఏం చేద్దాం చెప్పండి, అసలే పైసలు పెట్టి కొన్నాం కదా, వేస్ట్ చేయడం ఎందుకు, ఈ పూట ఎట్లాగో అట్లా నా కడుపైతే నిండుతుంది కదా అనుకుంటా. తింటే ఏమన్నా సత్తనా సావన్లే అంటే తిడతాడు. ఇంకా ఏం చేద్దాము, అట్లుంటుంది ఆడవాళ్ళ మైండ్ సెట్. ఇంకా ఇక అన్నం కూర అయితే ప్రిపేర్ అయింది అన్నట్టు. ఇక బయటకు వచ్చి కాసేపు కూర్చుందాం అనేసి అయితే కూర్చున్నాము. వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది, మబ్బు బాగా చేసింది, వాన పడుతుంది కావచ్చు అనుకున్నా. ఫుల్ గాలిదువరం వచ్చింది, వాన
వాన పడుతుంది అనుకున్న ఎటుదటే మబ్బు తేలిపోయింది. ఇక మా చిన్న ఆమె పెద్ద ఆమె ఇద్దరు చూడండి ఇట్లా సాయంత్రం అయితే చాలు కిందికి దిగుడు ఆడుడు, ఇండ్లు మొత్తం తిరుగుతుంది. ఇక ఈ తిరుగుబోతు అసలు ఇంటికాడ అస్సలే ఉండదు. మా పెద్ద పాప అయితే అందరిని మందలిస్తుంది, ఇటు పోయి వీళ్ళను అడుపోయి వాళ్ళను అందరితోని ముచ్చట పెడుతుంది. ముసలోళ్ళ ముచ్చట్లు అంటే చాలా ఇష్టం. ఇంట్లో అయితే ఒక్క గడియ కూడా ఉండదు సాయంత్రం అయితే. చిన్న పాప అయితే అట్లా కాదు, నేను ఉంటేనే కిందికి దిగుతుంది, నేను ఉంటేనే కూర్చుంటుంది ఎక్కడైనా, నేను లేకపోతే అస్సలే ఉండదు. పెద్దామ అట్లా కాదు, మమ్మీ డాడీ ఎవరున్నా లేకపోయినా చాలు మనుషులు కూర్చుంటే చాలు ఆ మనుషుల దగ్గర పోయి ముచ్చట పెడుతుంది. వాళ్ళు మనుషులు అయితే చాలు ఎవరైనా కూడా చేయి పట్టుకొని పోతుంది. కానీ అట్లా ఉండకూడదు కదా, తెలిసిన వాళ్ళైతేనే పోవాలి, తెలియని వాళ్ళైతే పోవద్దు. మా పాప అయితే అట్లా కాదు, వాడు మనిషి అయితే చాలు మనం చేయి పట్టుకొని పోతూనే ఉంటుంది. ఇంకా నేనైతే ఎన్నోసార్లు చెప్తా అట్లా వెళ్ళొద్దమ్మా అని, కానీ వినరు కదా, కొంచెం పెద్దగా అయినాక వింటారు కావచ్చు. ఈ తర్వాత రోజు బ్లాగ్ అన్నమాట. ఇక స్కూల్కి పోయింది ఈరోజు ఫస్ట్ రోజు పంపించాను, ఏడుస్తుంది కావచ్చు అనుకున్నా. మార్నింగ్ అయితే రెడీ చేస్తా అంటే బాగా ఏడ్చింది. నాకైతే చాలా బాధ అనిపించింది. ఫస్ట్ టైం పంపిస్తున్నాను వ్యాన్లో, పొద్దున పోతే సాయంత్రం 6 గంటలకు వస్తుంది, ఎట్లా ఉంటుందో ఏమో. మళ్ళీ అసలే అన్నం తినదు, నేను తినిపిస్తేనే తింటుంది, టీచర్ తినిపిస్తే తింటుందా తినదా అనేసి. ఇక రెడీ చేసిన తర్వాత కొద్దిసేపు అయితే ఏడ్చింది, మమ్మీ నేను దుకాణంలో పోతా అనేసి. ఇక వాళ్ళ డాడీ అయితే బైక్ మీద దుకాణంలోకి తీసుకుపోయి బిస్కెట్ ప్యాకెట్ చాక్లెట్స్ కొనియగానే వెంటనే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి మమ్మీ నేను స్కూల్కి వెళ్తాను, ఏడవని మమ్మీ వెళ్తాను అనేసి చెప్పింది. ఇక వాడ మీద ఉన్న వాళ్ళు అందరూ ముసలోళ్ళు ముడుగోళ్ళు అందరూ ఆమె దోస్తులే, అందరు వచ్చిళ్ళు వ్యాన్ ఎక్కియడానికి. అందరికీ పేరు పేరున బాయ్ అని చెప్పి వ్యాన్లో ఎక్కి హ్యాపీగా వెళ్ళిపోయింది అన్నట్టు. ఏడవలేదు. వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ టీచర్కి ఫోన్ చేశాను నేను, ఏడుస్తుందా అనేసి. లేదు మంచిగా ఆడుకుంటుంది మీ అమ్మాయి, ఏడవట్లేదు అనేసి వాళ్ళు చెప్పారు. ఇంకా మధ్యాహ్నం అయితే టీచర్ కొంచెం అన్నం తినిపించిందంట. ఇంకా మా ఆయన బిస్కెట్ ప్యాకెట్లు కొనిచ్చింది కదా, అవే 2-3 తిన్నదట, అందుకే కొంచెమే అన్నం తిన్నదట. ఇక తను వచ్చేసరికి తనకు టమాటా కూర అంటే ఇష్టము. ఇక మధ్యాహ్నం ఎట్లాగో అన్నం తినలేదు కదా, సాయంత్రం అయినా మంచిగా తింటుంది అనేసి ఇక కూర అయితే ప్రిపేర్ చేద్దాం అనేసి తన కోసం టమాటాలు కట్ చేసిన. నూనె అయితే అయిపోయింది. ఈ 2 నూనె బాటిల్ అయితే నేను మీషోలో కోంబోలో తీసుకున్నాను అన్నట్టు. మాకు ఆల్రెడీ ఆయిల్ డబ్బాలు ఉన్నాయి, స్టీల్ క్యాన్లు, కాకపోతే అవి జిడ్డు అయిపోతాయి, చాలా మొండిగా అయిపోతాయి. అందుకే ఈ ప్లాస్టిక్ అయితే 2 తీసుకున్నాను, ఒకటి కాటన్ నూనెకి, ఒకటి ఇంకా కూరలో వాడుకునే నూనె, కానీ 2 కోంబోలో తీసుకున్నాను అన్నట్టు. ఇవి తీసుకున్న కాడ నుంచి మరీ ఎక్కువ పని అయితే లేదు, అప్పుడప్పుడు అయితే వాష్ చేస్తాను. ఇంకా ఈ రోజు అయితే 2 వాష్ చేశాను. ఇంకా పాపకు కాబట్టి కొంచెం ఆయిల్ వేస్తా, ఎక్కువ వేయను. ఇదైతే కాటన్ నూనె కోసము, అదైతే కూరల నూనె కోసము. ఇంకా 2 అయితే కోంబోలో తీసుకున్నా. చూడ్డానికి మంచిగా అనిపిస్తాయి కదా ఇలాంటివి ఉంటే. కానీ నూనె స్టీల్ నూనె డబ్బా అయితే ఇక దాచిపెట్టిన తోమేసి. తన కోసం అయితే ఇక 1 మిరపకాయ, పచ్చిమిర్చి వేసిన తర్వాత కొత్తిమీర, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎప్పుడైనా కూడా పిల్లలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఖచ్చితంగా వేయాలి. అల్లం వేయడం వల్ల ఏంటిదంటే వాళ్ళలో ఆకలి పెరుగుతుందట, ఆరోగ్యానికి మంచిదట. నేనైతే ఒక వీడియోలో చూసిన, ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఇంకా టమాటాలు వేసి కొద్దిగా నూనె పోసుకొని ఉప్పు వేసుకుంటే గంతే. ఇక ఉప్పు కారం చాలా తక్కువ తింటుంది మా పాప. అసలు తన టేస్ట్ ఏందో నాకు అర్థమే కాదు. కూరగాయలు అంటేనే ఇష్టము, ప్యూర్ వెజ్ అన్నమాట. నాకు కూడా తన టేస్ట్ అంటే చాలా ఇష్టము. నేను కూడా నాన్ వెజ్ అయితే అలవాటు చేయొద్దని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఈరోజు ఈవినింగ్ అయితే ఇలా గడిచిందన్నమాట. ఎప్పుడు వస్తుందో అనేసి తన కోసం అయితే బాగా ఎదురు చూస్తున్నాను. అదేంటో ఎప్పుడు వ్యాను 5:30కే వచ్చేది, కాకపోతే ఈరోజు 6 అయినా కూడా ఇంకా వస్తలేదన్నట్టు. తన కోసమే ఎదురు చూస్తున్నాను ఇంకా ఊకే బయటికి వచ్చి. ఇల్లు ఊడ్చాను, గిన్నెలు తోమాను. తన కోసం అయితే టమాటా కూర వండిన. ఇల్లు ఊడుతుంటే చూడండి మా చిన్నమ్మ అయితే అస్సలే ఊడవనియ్యదు. ఇక గల్మకాడ కూర్చొని ఏమో రిపేర్ చేస్తుంది. చీమలన్నీ అక్కడ చనిపోయి ఉంటే వాటిని అయితే ముట్టుకొని ఆడుతుంది అన్నట్టు. ఆమె ఎటువైనా ఈ బొమ్మ అయితే ఖచ్చితంగా ఉండాలన్నట్టు. ఈ బొమ్మ అంటే తనకు ప్రాణం. ఇంకా ఈ బొమ్మను వదిలిపెట్టి అస్సలే ఉండదు. ఊడుస్తాలే అంటే అస్సలకే లేవట్లేదు. ఇంకా మా దగ్గర ఏంటంటే బొడ్రాయికి ఊర్లో ఉన్న గ్రామ దేవతలకైతే వాటర్ పోస్తున్నారు ఇంటింటికి వెళ్ళి అందరూ. ఎందుకంటే వర్షాలు పడట్లేదు కదా, అట్లయినా కూడా వర్షాలు పడతాయి కావచ్చు అని డప్పు చప్పులతోనైతే అందరూ ఈరోజు వెళ్ళి వాటర్ అయితే పోస్తున్నారు అన్నట్టు. అందుకనేసి వీడియో తీశాను, కానీ మీకు క్లారిటీగా అయితే కనిపించలేదన్నమాట. ఇంకా ఇప్పుడైతే మిక్చర్ అయితే బుక్కుతున్నాను. పాలు వేడి పెట్టాను, ఇంకా టీ తాగుతూ పాప కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఇంకా వచ్చిందన్నమాట. రాగానే తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేసి షేర్ చేసుకుంది. ఇక ఇదన్నమాట ఈరోజు వీడియో.